పోలవరం పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించింది. ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఏమిటి, పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. 4 రోజుల పర్యటనలో భాగంగా కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ ను పరిశీలించిన బృందం అనంతరం పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పరిశీలించడానికి కేంద్ర నిపుణుల బృందం అయితే పోలవరం అయితే చేరుకుంది. పోలవరంలో ఇప్పటివరకు ఎంతవరకు పనులు అయితే జరిగాయి, పనులన్నీ ముందుకు వెళ్లాలంటే ఏ విధంగా ఉంటుంది అనే దానికైతే పోలవరం పనులు అయితే చూడడానికి నిపుణులు అయితే పోలవరం ప్రాజెక్టులోకి అయితే చేరుకున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఈ రోజు పర్యటనలో భాగంగా ఈ నిపుణుల సంఘం అయితే 4 రోజుల పర్యటనలో భాగంగా కాపర్ డ్యాము, డయాఫ్రమ్ వాల్ పరిశీలించిన అనంతరం పనుల పురోగతిపై అయితే నివేదికనైతే ఇవ్వనున్నారు. అయితే పోలవరంలో కీలక సాంకేతిక సవాళ్లను అయితే పరిష్కరించేందుకు అంతర్జాతీయ జన వనరుల నిపుణుల బృందం అయితే ప్రాజెక్టును అయితే పరిశీలిస్తోంది. అయితే అమెరికా నుంచి, కెనడా నుంచి వచ్చిన 4 నిపుణుల బృందం అయితే కేంద్ర జన వనరుల శాఖ అధికారులు అయితే ఢిల్లీలో నిపుణుల బృందం అయితే సమావేశం అయింది. అనంతరం నిన్న రాత్రి రాజమండ్రికి చేరుకున్న నిపుణుల బృందం ఈ రోజు పోలవరం ప్రాజెక్టు చేరుకుని ఇక్కడ లోకల్గా ఉన్న అధికారులతో అయితే భేటీ అయిన అనంతరం ప్రాజెక్టుకి అయితే విజిట్ అయితే పరిశీలిస్తున్నారు. అయితే మొదటి 2 రోజుల పాటు ప్రాజెక్టును పూర్తిగా పరిశీలిస్తారు. ప్రతి కట్టడాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ తర్వాత మరో 2 రోజుల పాటు సమస్యల పరిష్కారానికి అయితే మేధామథనం అయితే చేయనున్నారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జల సంఘ నిపుణులు, CSIMRS సంస్థ ప్రతినిధులు, వ్యాస్కోప్, భావర్, కెల్లార్ మెగా కంపెనీ ప్రతినిధులు అయితే అంతర్జాతీయ డిజైన్ సంస్థ అయిన ఆఫ్రీ ప్రతినిధులు అయితే ఇందులో అయితే పాల్గొనున్నారు. అయితే ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు నిపుణులతో అయితే అంతర్జాతీయ నిపుణులు అయితే బృందం చర్చించనుంది. అయితే పోలవరం ప్రాజెక్టులో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు, పెను సవాళ్లు పరిష్కారానికి అయితే అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం అవసరమని కేంద్ర జల సంఘం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఇందులో భాగంగా డిజైన్ రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్ ఏజెన్సీ ఆఫ్రీ సాయం అయితే తీసుకోనుంది. పోలవరం ప్రాజెక్టులలో సంబంధించిన సవాళ్లను, కీలక అంశాలను అయితే వీరంతా కూడా నిపుణుల బృందం అయితే కూడా పూర్తిగా పర్యవేక్షించనుంది. అంతర్జాతీయ డ్యామ్ భద్రతా నైపుణ్యం, స్ట్రక్చర్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ సొల్యూషన్స్, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, జియో టెక్నికల్ ఇంజనీరింగ్ వంటి అంశాల్లో అయితే వీరికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉండడంతో వీరిని ఎంచుకున్నట్లయితే కేంద్ర జల సంఘం అయితే పేర్కొంటుంది. అయితే పూర్తిగా ఇక్కడ 4 రోజుల పర్యటన అయిన అనంతరం వీరందరూ కూడా ఇక్కడ నుంచి ఈ నివేదికను పట్టుకుని ఢిల్లీ అయితే చేరుకుని అక్కడైతే ఈ నివేదికను అయితే సమర్పించి ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలవరం ఈ రోజు అయితే ఎగువ కాపర్ డ్యామ్ ని మొత్తం అంతా కూడా చెక్ చేశారు. ఇంకో 2 రోజుల పర్యటన అనంతరం అయితే వీరందరూ కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు. అక్కడ నివేదిక అయితే సమర్పించి ఉన్నారు. ఇది ప్రస్తుతం పోలవరం పరిస్థితి. కెమెరామెన్ సురేష్ తో పవన్, HM TV.